కూతురు వైష్ణవి హత్యతో షాక్ గురై గుండెపోటుతో చనిపోయిన ప్రభాకర్ కుటుంబానికి నేతలు ప్రగాఢ సంతాపం తెలిపారు. కృష్ణా జిల్లాలో బీసీల అభివృద్ధికి ప్రభాకర్ ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ఆయన మృతి అత్యంత విషాదమని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ముక్కు పచ్చలారినటువంటి పిల్లని ఏదేమైనప్పటికీ కూడా ఆ విధంగా కిరాతకంగా చంపినటువంటి వాళ్ళని నా ఉద్దేశంలో అయితే వాళ్ళని ఎన్కౌంటర్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. నాకు తెలిసి అతని దగ్గర ఎక్కడ కూడా కాంట్రవర్సీ లేదు. అందరితో కూడా బాగుండేవాడు, స్నేహశీలి. నేను మన శనివారం కూడా గంటసేపు కూర్చున్నప్పుడు కూడా ధైర్యంగానే ఉన్నాడు. కానీ అనుకోకుండా రాత్రి సంఘటన జరగడంతో అతను తలడిల్లిపోయి మరి ఈ రోజున మన మధ్య లేకుండా పోయాడు. జరిగినటువంటి వైష్ణవి హత్య, అలాగే తండ్రికి కూతురికి ఉన్నటువంటి ప్రేమ అనేది ఈ రోజు మన ఈ సంఘటన ద్వారా మన అందరికీ కూడా అర్థమవుతుంది. ఆయన పాప దొరుకుతుంది అని ఒక ఆశతో ఉన్నాడు. అలాంటిది రాత్రి ఈ సంఘటన, ఈ వార్త తెలిసిన తర్వాత దిగ్బంధి గురయ్యి హార్ట్ అటాక్ వచ్చి దాని ద్వారా హాస్పిటల్ తీసుకోవడం ద్వారా ఆయన మృతి చెందడం జరిగింది. చాలా దురదృష్టమైన సంఘటన. ఆయనకి నాకు కూడా మంచి స్నేహం ఉంది. అనేక సంవత్సరాలుగా విజయవాడ నగరంలో సాంస్కృతిక కార్యక్రమాలు లేదంటే ఒక రకమైనటువంటి కళాపోషకుడి కింద ఆయన పేరుండేది. కిరాతకులు దుర్మార్గంగా పసిపాప వైష్ణవుని పట్టున పెట్టుకోవటం, మరి అదేవిధంగా రాత్రి ప్రభాకర్ గారిని హాస్పిటల్ తీసుకురావడం, ఈరోజు మన మధ్య లేకపోవడం అనేది కూడా చాలా బాధాకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో వాళ్ళని, ఈ కిడ్నాపర్స్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చాలా క్లియర్గా ఉన్నాయి. చాలా కఠినంగా శిక్షిస్తే తప్ప భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. దురదృష్టవశాత్తు ఈ సంఘటన జరగడం దారుణం. దాదాపు 30 సంవత్సరాలుగా విజయవాడ నగరంలో బడుగు బలహీన వర్గాలకి గౌతలత్తుని గారి అనుచరుడిగా, సహచరుడిగా ఆయన అనేక సేవా కార్యక్రమాలు వెన్నంటి ఉన్న వ్యక్తి, మంచి మనిషి. ఆయన కూతురు చనిపోవటం, ఇతను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యి చనిపోవటం, అలాగే రాత్రి 10:30 ఆ ప్రాంతాల్లో ఈ హాస్పిటల్లో జాయిన్ చేసి ఈ రోజు ఉదయం చనిపోయే వరకు ఈ హాస్పిటల్ యాజమాన్యం ఎటువంటి మెడికల్ బులెటిన్స్ రిలీజ్ చేయకపోవడం మమ్మల్ని ఆందోళనకు గురి చేస్తా ఉంది. దుర్మార్గుల కిరాతకానికి బలైన చిన్నారి వైష్ణవి చివరకు అస్థికలుగా మిగిలింది. పాపను దారుణంగా హత్య చేసి తగిలిబెట్టిన శ్రీనివాసరావు, అతని అనుచరులు మృతదేహం ఆనవాళ్లు దొరకకుండా గుంటూరులోని శారదా ఎంటర్ప్రైజెస్ లో పడేశారు. ఆటనగర్లోని ఫ్యాక్టరీలో ఇనుము కరిగించే బాయిలర్లో ఉన్న పాప మృతదేహం పూర్తిగా కాలి బూడిదైంది. కొన్ని ఎముకలు మాత్రమే దొరికాయి. వీటిని ఫోరెన్సిక్ నిపుణులు సేకరించి హైదరాబాద్ ల్యాబ్ కు పంపారు. ఎముకల ఆనవాళ్ల ఆధారంగా మృతురాలి వయస్సు, మృతదేహం వైష్ణవిది కాదా అన్న నిర్ధారణ చేయాల్సి ఉంటుందని నిపుణులు చెప్పారు. సిచ్యువేషన్ ఏముంది, కాలిపోయిన సేవ ఉన్నది. దాని నుంచి అవసరమైన అదే పనికి వస్తుంది అనుకున్న మెటీరియల్ అంతా కలెక్ట్ చేస్తాం. బోన్స్ ఏ సిచ్యువేషన్ లో ఉన్నాయి? బోన్స్ పార్ట్లీ సార్, అంటే కట్ చేసి ఉన్నట్టుగా ఉందా సార్, లేకపోతే నార్మల్? అది ఇప్పుడు నిర్ధారణ ఏం చెప్పలేదు. అంటే అక్కడ తాడు లాంటి ఎక్కువ ఇదే ఉన్నదండి. అప్పుడు అది ఆల్మోస్ట్ మరం అయిపోయింది కదా. ఓకే, అంటే అలా కాదు, ఒక మౌల్డ్ చేసి ఉన్నట్టుగా కనబడుతుందా, లేకపోతే కనుక నార్మల్ గా నిలబెట్టి ఉన్నటువంటి బాడీ లాగా కనబడుతుంది? అది నిర్ధారణకి ఏం చెప్పలేమండి, పట్టుకోబెట్టినది. సుమారుగా దాంట్లో ఎన్ని పనికి వస్తాయనేది తెలియదండి. నిర్ధారణకి ఏం చెప్పలేము. అది ప్రస్తుతానికి నిర్ధారణకి ఏం చెప్పలేమండి. పరీక్షల్లో చేసేటువంటి పరీక్షల్లో చెయ్యాలి కదా, ఇంక చేయలేదు కదా. ఇంత ఏజ్ అయ్యని కనుక్కుంటారు. ప్రయత్నం చేస్తాం. వైష్ణవ మృతితో విజయవాడలో ఆమె చదువుతున్న ఎన్ఎస్ఎం స్కూల్లో విషాదం అలముకుంది. మొన్నటి వరకు తమతో ఆడి పాడిన తమ స్నేహితురాలు హత్యకు గురైందన్న వార్తతో వారు షాక్ అయ్యారు. చిన్నారి మృతికి సంతాపంగా స్కూలుకు సెలవు ప్రకటించారు. వైష్ణవి హత్య తమను కలిచివేసిందని విద్యార్థులు, టీచర్లు అంటున్నారు. 4వ తరగతి చదువుతున్న పాప నాగవైష్ణవి దారుణ హత్యకు గురవడం వారి పాఠశాలలో కూడా అందరిలో కూడా తీవ్ర దుఃఖ సాగరంలో ముంచేసింది. చిన్నతనం నుంచి ఎల్కేజీ నుంచి కూడా పడమట్లోని ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్లో చదువుతుంది ఆ పాప. చిన్నతనంలో ఎల్కేజీ చదివే సమయంలో కూడా ఒకసారి ఇలా కిడ్నాప్ గురైనప్పటికీ కూడా అప్పుడు క్షేమంగా బయటకు వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు జరిగిన సంఘటనలో కూడా పాప క్షేమంగా బయటకు వస్తుందని చెప్పి ఇక్కడ స్కూల్ టీచర్లు కానీ యాజమాన్యం కానీ భావించడం జరిగింది. అయితే ఈసారి అనుకోని విధంగా దురదృష్టవశాత్తు కిడ్నాపర్లు తమ పైశాచికత్వాన్ని చూపించారు. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోవడం
రావడం జరిగింది. ఇక్కడ మనం ఒకసారి పరిశీలిస్తే ఎన్ఎస్ఎం స్కూల్ కి ఈ రోజు సెలవు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా టీచర్లందరూ కూడా చాలా బాధాతత్వ హృదయంతో ఉన్నారు. విద్యార్థులు సహచర విద్యార్థులందరూ కూడా చాలా దుఃఖంలో మునిగిపోయారు. వీరందరూ కూడా ఒకసారి వీరిని అడిగి వీళ్ళు స్పందన తెలుసుకున్నారు. సార్, మీకు నాగవైష్ణవి ఎప్పటి నుంచి చూస్తున్నారు? ఎలాంటి మనస్తత్వం కలిగి ఉంటుంది, ఎలాంటి ప్రవర్తన ఉంటుంది తనలో? నాగవైష్ణవి చాలా మృదు స్వభావి, చాలా హ్యాపీగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. క్లాస్లో పిల్లలందరితో కూడా కలిసిమెలిసిగా చాలా స్నేహపూర్వకంగా ఉంటుంది పాప. ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా అందరికీ కూడా సాయం చేసే విధంగా, ఎవరికి ఏదైనా సాయం కావాలంటే వెంటనే చేయటం కానీ, చదువు విషయంలో కానీ, లేకపోతే కనుక వాళ్ళకి వేరే విషయాల్లో కూడా ఎప్పుడు తోడుగా ఉండే పాప అన్నట్టు. వైష్ణవి నా బెస్ట్ ఫ్రెండ్. ఎల్కేజీ నుంచి మేము చాలా బెస్ట్ ఫ్రెండ్స్. నేను చాలా బాధపడుతున్నాను. చాలా బాధపడుతున్నాం. ఇలా జరుగుతుందని ఊహించలే. అసలు చాలా షాక్ గురైపోయాం. అమ్మాయిలు ఏదో స్కూల్లో ఇంకా తిరగదు అనేది మేము ఊహించలేకపోతున్నాం అండి. చాలా బాధగా ఉంది. అసలు ఎవరు అసలు మాట్లాడే స్థితిలో కూడా లేరండి. చాలా మిస్ అవుతున్నాం తన్ని. చాలా మంచి పిల్ల, చాలా యాక్టివ్ గా ఉంటుంది, చాలా బాగా రియాక్ట్ అయ్యేది అన్నిటికీ, చాలా హెల్ప్ చేసేది అందరికీ. తను లేకపోవటం అసలు ఊహించలేకపోతున్నాం. చాలా బాధగా ఉంది. నేను మాట్లాడలేని కండిషన్లో ఉన్నాను. నేను జీర్ణించుకోలేకపోతున్నాను అసలు ఈ వార్త. ఎందుకంటే నేను నిన్నటి వరకు కూడా, నిన్న ఈవినింగ్ కూడా మేము స్కూల్ నుంచి వెళ్ళిన తర్వాత కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మేము అన్ని ఛానల్స్ లోనూ పెట్టుకొని చూస్తున్నాం ఏమైందని. కానీ అప్పటి వరకు కూడా జస్ట్ మాకు ఏమనిపించిందంటే ఇంకా వస్తుంది అనే దాంట్లోనే ఉన్నారు. వస్తుందని సమాచారం కూడా అందింది అని కూడా ఒక ఛానల్లో మేము చూసాము. నెక్స్ట్ వెంటనే ఇంకో ఛానల్ పెట్టుకోగానే మాకు అసలు ఆ హెడింగ్ చూసి వైష్ణవి దాని వచ్చింటే దాని షాక్ గురయ్యాము. అది కన్ఫర్మ్ కాదు అనుకుంటే మేము మళ్ళీ అఫీషియల్ ద్వారా మాకు తెలిసి చాలా బాధపడ్డాము. షాక్ గురయ్యి మాకు అసలు మాట రాలేదు ఇంట్లో. అసలు అది నిర్ధారించుకోవడానికి కూడా అసలు మేము జీర్ణించుకోలేక, అది కన్ఫర్మ్ కాదు, అది కాదు, ఇది కాదు, ఈ న్యూస్ కరెక్ట్ కాదు అనుకున్నాం మేము చాలాసేపు. కాకపోతే వెంటనే మళ్ళీ అన్ని ఛానల్స్ వచ్చేసరికి అప్పుడు డిసైడ్ చేసుకున్నాం ఇది కరెక్టేనని. జరిగిన సంఘటన వీరందరినీ కూడా చాలా దుఃఖంలో ముంచివేసింది. ఇది మా కుటుంబ సభ్యులతో పాటు వీళ్ళు కూడా తమ ఆప్తులను కోల్పోయిన బాధలో వీళ్ళందరూ విషాదంలో మునిగిపోయారు. దీనికి సంబంధించి ఈ లోటు ఎవరో తీర్చలేదనేది కూడా వీళ్ళందరూ భావిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. ఆ ఇంట్లో నవ్వులు బోసిపోయాయి. 10 ఏళ్ల పాప కాళ్ల పట్టీల సవ్వడులు ఆగిపోయాయి. పాశవికంగా హత్యకు గురైన వైష్ణవి తండ్రి గుండె పగిలింది. కన్నబిడ్డను కసాయిలు బలి తీసుకోవడంతో తట్టుకోలేక ప్రభాకర్ కన్నుమూశాడు. ఇప్పుడు ఆ ఇంట్లో రోదనలే మిగిలాయి. 3 రోజుల క్రితం వరకు ఈ ఇల్లు బృందావనం. 2 పిల్లల అల్లరితో, కేరింతలతో సందడిగా ఉండేది. మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకాశాన హరివిల్లు విరిస్తే సంబరపడిపోయే పిల్లలు వైష్ణవి, సాయి తేజ. ప్రభాకర్ రావు గారాల పట్టి నవ్వితే నవరత్నాలు రాలుతాయా అన్నట్టుండేది. కుటుంబ సభ్యులే కాదు, బంధువులు కూడా ఆమెను అల్లారు ముద్దుగా చూసుకునేవారు. రోజులాగే మమ్మీ డాడీలకు బాయ్ చెప్పి అనుతో కలిసి కారులో స్కూల్ కు బయలుదేరింది. ఇక మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. పాపం, పుణ్యం, ప్రపంచ మార్గం ఏమీ తెలియని వైష్ణవిని మానవ మృగాలు బలి తీసుకున్నాయి. వైష్ణవి తిరిగొస్తుందని ఎదురు చూసిన వారి ఆశలు అడియాసలయ్యాయి. 60 గంటల పాటు వైష్ణవి కుటుంబ సభ్యులే కాదు, రాష్ట్ర ప్రజలందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. తన బంగారు తల్లి ఇక తిరిగి రాదని తెలుసుకున్న ప్రభాకర్ రావు, అతని భార్య షాక్కు గురయ్యారు. ప్రభాకర్ రావు గుండె నొప్పితో కూలిపోయారు. వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించింది. మరోసారి హార్ట్ అటాక్ వచ్చింది. బీపీ డౌన్ అయింది. ఉదయాన్నే ప్రభాకర్ కన్ను మూశాడు. కన్నబిడ్డ దారుణ హత్యను తట్టుకోలేక ఈ తండ్రి తనువు చాలించాడు. వైష్ణవిని అత్యంత కిరాతకంగా హత్య చేశారని తెలిసిన తర్వాత ప్రభాకర్ రావు కుటుంబమే కాదు, పిల్లలు గల తల్లులందరి గుండెలు ఒక్కసారిగా అవిసిపోయాయి. ప్రభాకర్ చనిపోవడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది.